మాట్లాడాలి, చిరంజీవి సార్ గారు మాట్లాడాలని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి ప్రెస్ మీట్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా మరొక మిత్రులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పులిక్చర్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి, అదేవిధంగా సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సగర గారికి, చెన్న శ్రీకాంత్ గారికి, ఐలయ్య గౌడ్ గారికి మరియు చంద్రశేఖర్ గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర రాష్ట్ర స్థాయి బీసీ నాయకులందరికీ కూడా నమస్సుమాంజాలు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాబోయే సెన్సస్లో కులగణన చేస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. అదే సందర్భంలో ఈ కులగణన అనేది 2 దశల్లో నిర్వహిస్తాం. 2026లో మేము జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాల్లో నిర్వహిస్తాం. 2027 మార్చిలో మిగతా రాష్ట్రాల్లో చేస్తామన్నారు. మరి ఈ కులగణనకి ఇంత టైం, సెన్సస్కి ఇంత టైం పడుతుందని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. ముఖ్యంగా మరి నిజంగా కేంద్ర ప్రభుత్వము సీరియస్గా ఉండి ఈ కులగణన జరుపుతాం, సెన్సస్ జరపాలనుకుంటే ఇంత టైం మాత్రం ఏమాత్రం అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ కొన్ని అనుమానాలకు తావిస్తుంటుంది. మీరు చూసినట్టయితే 2010లో బీజేపీ అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ను 2011 సెన్సస్లో కులగణన జరపాలని చెప్పేసి ప్రెషర్ పెట్టింది. అదేవిధంగా పార్లమెంట్లో తీర్మానం కూడా చేయించింది. 2011లో కాంగ్రెస్ పార్టీ కూడా మేము జనగణనలో కులగణన చేస్తామని చెప్పి తప్పించుకొని మళ్ళీ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని సెపరేట్ సెన్సస్ చేసి ఆ రిపోర్ట్ కూడా బయటపెట్టలే. 2018లో ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో ప్రకటన చేస్తూ 2021 సెన్సస్లో మేము కులగణన చేస్తామని చెప్పారు. మళ్ళీ వీళ్ళు 2022లో మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మేము కులగణనకు వ్యతిరేకం, కులగణనం చేయమని చెప్పేసి అఫిడవిట్ వేశారు. ఇప్పుడేమో మొన్న మేము కులగణన చేస్తామని క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ చేశారు. మొన్ననేమో 2 ఏళ్ల షెడ్యూల్ ప్రకటించారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అనుమానాలకు తావుదీసేటువంటి విషయాలు. సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సీరియస్గా ఉంటే కులగణన అనేది ఒక 6 మంత్స్లో కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ మీరు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసినట్టయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10వ తారీఖు జీవో ఇచ్చేసి నవంబర్ 7th నుంచి స్టార్ట్ చేసేసి మొత్తం కలిపితే నవంబర్ ఎండింగ్కు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మా రిక్వెస్ట్ మీద ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఒక 10 రోజులు చేసినారు. సో దేశవ్యాప్తంగా కూడా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనుకుంటే 6 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి మేము కేంద్రాన్ని కోరేది ఏంటంటే ఇమీడియట్గా మీరు ఈ 6 మంత్స్ లోపటిని కులగణనను కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ జనగణనలో కులగణనకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాం. ఏంటంటే భారతదేశంలో ఇది స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జనగణనలో కులగణన జరుగుతుంది. కులగణన చేయడం కొత్తేం కాదు. బ్రిటిషరు ఈ దేశానికి పరాయివాడైనప్పటికీ కూడా 1881 నుంచి 1931 వరకు కులగణన జరిపిండు. కానీ స్వతంత్ర భారతదేశంలో ఈ నల్లదొరలకు వీళ్ళ బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ లేక, ముఖ్యంగా బీసీల మీద ప్రేమ లేక అవన్నీ కూడా జరపకుండా వాళ్ళని గత 77 సంవత్సరాల నుంచి అణచివేయడం జరిగింది. ఈరోజు 77 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో బీసీలు మా జనాభా ఎంత, మా లెక్క ఎంత అని అడుక్కునేటువంటి దీనమైన పరిస్థితికి నెట్టివేయబడ్డారు. సో మరి వాళ్ళ లెక్కలు లేక వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళికలు సరిగ్గా లేవు. కోట్లలోకి వెళ్ళిస్తే మీ జనాభా లేదు కాబట్టి, మీ జనాభా ఎంతనో తెలియదు కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు కొట్టేస్తున్నారు. లోకల్ బాడీ సెలక్షన్స్లో కూడా బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కని పరిస్థితి భారతదేశంలో ఉంది. సో మరి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు తక్షణమే ఇది జరపండి. ముఖ్యంగా మీకు కూడా ఇంకా ఇచ్చే సూచనలు ఏంటంటే గతంలో సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఈ రూరల్ ఏరియాలో రూరల్ డెవలప్మెంటు, అర్బన్ ఏరియాలో అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు సెన్సస్ చేసినాయి. తద్వారా ఏం జరిగిందంటే ఇవన్నీ కోఆర్డినేషన్ లేక సర్నేమ్ కూడా కులంగా మారిపోయి దాదాపు 24 లక్షల కులాల లెక్క వాళ్ళు తీసుకొచ్చినారని చెప్పారు వాళ్ళు. సో అట్లా జరగకుండా ఇప్పుడు మేమేం కోరుతున్నామంటే 100% ఇది సెన్సస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఈ కులగణన అనేది జరగాలి.
మళ్ళీ మీరు వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చి సెపరేట్ చేస్తామని చెప్పి లాస్ట్ టైం ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి ప్రజలందరికీ ఇబ్బంది పెట్టింది, 5,000 కోట్లు ఖర్చు అయినాయి. అట్లాంటి పరిస్థితి మళ్ళీ చేయొద్దని కోరుతున్నాం. రెండోది, సెన్సస్ ఫార్మాట్లోనే ఈ కులాలకు సంబంధించినటువంటి కాలం క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఈ సెన్సస్లో ఏంటంటే సాధారణంగా 29 కాలమ్స్ ఉన్నాయి. అందులో 8A 8B అనే కాలము క్యాస్ట్లకు సంబంధించిన కాలం. 8A అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లు, 8B అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. అదైతే మళ్ళీ ఉపకులాలది అందులో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మేము కూడా కోరేది ఏంటంటే 8A 8Bతో పాటు 8C OBC కులం ఏర్పాటు చేయండి, 8D ఇతర కులాలది కూడా ఓసీలది కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా కేంద్రంలో ఉండే ఓబీసీ కులాలకు రాష్ట్రంలో ఉండే బీసీ కులాలకు కూడా తేడాలు ఉన్నాయి. సో మీరు రాష్ట్రాల్లో ఉన్న బీసీ కులాలను తీసుకొని లెక్కలు చేసినట్టయితే పర్ఫెక్ట్గా బీసీలు వస్తారు. లేకపోతే ఏమవుతుందంటే అందరు బీసీలు రారు. ఉదాహరణకు రాష్ట్రంలో తీసుకుంటే మన దగ్గర 134 కులాలు ఉన్నాయి బీసీ కులాలు, కానీ కేంద్రంలో 88 కులాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ కులాలు మళ్ళీ తేడాలు వస్తాయి. అట్లాగే ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీలే చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎస్సీ అయితే అతన్ని ఆ రాష్ట్రంలో ఎస్సీగా గుర్తిస్తున్నారు, ఏ రాష్ట్రంలో బీసీ అయితే ఆ రాష్ట్రంలో బీసీగా గుర్తిస్తున్నారు. సిమిలర్లీ మీరు ఆ బీసీ కులాలను కూడా అట్లాగే ఏ రాష్ట్రంలో బీసీ అయితే ఆ విధంగా మీరు చేసినట్టయితే బీసీల లెక్క కరెక్ట్గా రావడానికి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఈ కులగణనకు సంబంధించి ఫార్మాట్స్ డెవలప్ చేయడానికి ఒక మంచి మంత్రుల కమిటీ వేయండి. ఆ మంత్రుల కమిటీ నుంచి మళ్ళీ ఒక స్పెషల్ కమిషన్ వేస్తారా లేదా అడ్వైజర్ బోర్డు వేస్తారా, బోర్డు వేయండి. సో ప్రజాభిప్రాయాలను స్వీకరించి దాని ప్రకారం మీరు కులగణనకు వెళ్ళినట్టయితే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. అట్లాగే ప్రతి కులానికి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇవాళ కులాలు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీలు. ఓసీ కులాలను కూడా ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మనం సర్వే చేసినప్పుడు కులాల సర్వే వాళ్ళు ఓసీ కులాలను కూడా సర్వే చేసి వారికి కోడ్ నెంబర్ ఇచ్చారు. సో అట్లా అన్ని కులాలకు సంబంధించిన కోడ్ నెంబర్ ఇచ్చేస్తే డూప్లికేట్ రాదు. సో కులాలకు సంబంధించినటువంటి లెక్క కూడా ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే సెన్సస్లో 29 కాలమ్స్లో ఎకనామిక్ డాటా ఏమి లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే దాంట్లో. మేము కోరేది ఏంటంటే దాంట్లో కూడా కొంత ఎకనామిక్ డాటా కూడా తీసుకున్నట్టయితే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా సెన్సస్తో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎవ్రీ 5 ఇయర్స్కు అగ్రికల్చర్ సెన్సస్ చేస్తుంది, క్విన్ ఫినాన్షియల్ అని. సో ఈ అగ్రికల్చర్ సెన్సస్లో కూడా అందులో బీసీల కాలం పెట్టాలి. ఇప్పుడు అందులో లేదు, కేవలం ఎస్సీ ఎస్టీ కాలం పెట్టి ఓసీ కాలం పెడతారు. సో ప్రతి సెన్సస్ కానీ సర్వే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది చేసినా సరే, ఎన్ఎస్ఎస్ సర్వే కావచ్చు, నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్కి సంబంధించిన సర్వేలో కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ సర్వే కావచ్చు, ఏ సర్వే చేసినా అందులో ఓబీసీ కాలం కూడా 100% క్రియేట్ చేసి డాటా సేకరిస్తేనే ఈ దేశంలో కరెక్ట్ డాటా వస్తుంది, లేకుంటే డాటా రాదు. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కోరేది ఏంటంటే ఈ డాటా సెక్యూరిటీ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ప్రజలకు కావాల్సినటువంటి పబ్లిసిటీ కూడా బాగా ఇచ్చి వాళ్ళకు ఆ డాటాను కూడా కరెక్ట్ ఫార్మేట్లో తీసుకొని మీరు ఇమ్మీడియట్గా అంటే ఆన్లైన్లోనే డాటా ఎంట్రీ లాగా చేసినట్టయితే మీకు రిజల్ట్ కూడా అంటే రియల్ టైం డాటా ఎంట్రీ జరుగుతుంది. సో మేమేమంటున్నా డిజిటల్ సర్వే చేయండి. ఎక్కడైతే డిజిటల్ సర్వే పాసిబుల్ కాదో అక్కడ మాన్యువల్ సర్వే చేసుకుని వచ్చి మళ్ళీ మనం ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా ఎంపీడీ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎంటర్ చేయడానికి వీలు ఏర్పడుతుంది. సో మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తక్షణమే మీరు షెడ్యూల్ ప్రకటించండి. 2 ఏళ్ళు మీరు ప్రకటించాలంటే మాకు లేనిపోయిన అనుమానాలకు తావిస్తుంది. మీరు నిజంగా సీరియస్గా ఉన్నారా ఈ సర్వే చేయడానికి? మళ్ళీ ఆ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకేమైనా కారణాలు చెప్తారా? ఎందుకంటే 2027లో సర్వే జరిగిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చేయాలి కాన్స్టిట్యున్సీస్, ఆ తర్వాత 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇవ్వాలి, ఆ తర్వాత 2028లోనే 1 ఇయర్ ఎలక్షన్స్ అంటున్నారు అడ్వాన్స్. మరి ఏం జరుగుతుందో తెలియదు. మరి ఇంత షెడ్యూల్ ఉన్న 2027లో ఆ సెన్సస్ కూడా ఎందుకు జరపాలి? 1 ఇయర్ ముందు జరిపితే అయిపోతుంది కదా. మేమంటే ఇప్పుడు ఇంకా ఉన్న పరిస్థితుల్లో అంత మనకు పనుల ఒత్తిడి ఏం లేదు కాబట్టి ఇంకో రాబోయే 6 monthsలోనే ఈ సెన్సస్ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. వాస్తవానికి సెన్సస్ జరపాలని చెప్పేసి మేము కూడా 2024 డిసెంబర్ 11లో కాన్స్టిట్యుయెన్సీ క్లబ్లో ఢిల్లీలో ఒక సమావేశం కూడా సెమినార్ నిర్వహించాను బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున. అదేవిధంగా డిసెంబర్ 12లో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా నిర్వహించాం. అదేవిధంగా ఏప్రిల్ 2, 2025లో ఈ మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కులగణన తక్షణమే చేపట్టాలని చెప్పినటువంటి ధర్నాలు కూడా పాల్గొనడం జరిగింది. ఏప్రిల్ 3లో మళ్ళీ డిసెంబర్ కాన్స్టిట్యుయెన్సీ క్లబ్లో మళ్ళీ సెన్సస్ జరపాలని చెప్పేసి ఓబీసీ స్టూడెంట్స్ ప్లస్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఒక సమావేశం నిర్వహించినాం. ఈ విధంగా ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.
సరే ప్రభుత్వం ఎట్టకేల కులగణన జరుపుతామని ఒప్పుకొని ఎప్పుడో 2 ఏళ్లకు జరుపుతామనేది మాత్రం కరెక్ట్ విషయం కాదు. అది తక్షణమే జరపాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి విధి విధానాలను కూడా మీరు తయారు చేసి ఇమ్మీడియట్గా ప్రజలను అటువైపు సమాయత్తపరచాలి, చైతన్యవంతపరచాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకో కోరిక ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషను విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో పెంచాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం పొంది మీ దగ్గరికి బిల్లు వచ్చి ఉంది. 9వ షెడ్యూల్లో అది చేర్చాల్సింది ఉంది. సో మరి అది కూడా తక్షణమే మీరు ఆమోదం తెలిపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అది చేసినట్టయితే మీరు నిజంగా కూడా బీసీల పట్ల మీకు ప్రేమ ఉంది అని చెప్పేసి తెలియవస్తుంది. అట్లాగే కేంద్రంలో కూడా కులగణన జరిపిన తర్వాత ఈ కులగణన జరపకన్నా మొదలే ఒక బీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఈ సెన్సస్ జరిగినట్టయితే, కులగణన జరిగినట్టయితే కొంత బీసీలకు నమ్మకం ఉంటుంది. సో మరి ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ఇప్పుడు మా ఇమ్మీడియట్ డిమాండ్ ఏంటంటే ఈ సెన్సస్ 2 ఏళ్ల దాకా అవసరం లేదు. ఇప్పుడు 2027 మార్చ్ అంటే మనం ఇవాళ 2025 జూన్లో ఉన్నాం. అంటే దాదాపు 1 year 10 months టైం ఉంది. ఎందుకంత టైం నాకైతే అర్థమైతే లేదు. సో ఇంచుమించు 2 years, అదే 2 ఏళ్ళ టైం ఉంది. ఎందుకంత టైం మనకు అర్థం కాలేదు. సో మరి ఎందుకు అంత లేట్ ఉందో కూడా గవర్నమెంట్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. తక్షణమే జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో అది మా డిమాండు. అదేవిధంగా మిగతా డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. మా 42% రిజర్వేషన్ కూడా ఆమోదించాలి. బీసీలకు సంబంధించి మంత్రిత్వ శాఖ కూడా తక్షణం పెట్టాలి. మా జనాభా దామాషా ప్రకారం మాకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా చిరంజీవి సార్